సౌత్ కొరియాలో 1952 ఆ ప్రాంతంలో సౌత్ కొరియాలో యుద్ధం జరుగుతుంది. నార్త్ కొరియా, సౌత్ కొరియా అనే రెండు దేశాలు మీకు తెలుసు. నేను సౌత్ కొరియా వెళ్ళాను, సోల్ అనే నగరానికి వెళ్ళాను. ఆ తర్వాత బూసాన్ అనే నగరానికి వెళ్ళాను. బూసాన్కిను సోల్కి ఒక 3 hours బుల్లెట్ ట్రైన్ జర్నీ. ఆ ట్రైన్లో కూర్చుంటే ఆ ఫీలే వేరనమాట. 200 kilometers స్పీడ్లో వెళ్తుంటే ట్రైన్ చాలా బాగుంటుంది సౌత్ కొరియా చూడడానికి. సో బూసాన్లో మీటింగ్స్ అయిపోయిన తర్వాత దెన్ ఐ మూవ్ టు సియోల్ అని అంటారు కదా, వాస్తవానికి దాని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ సోల్. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత సౌత్ కొరియాలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. యుద్ధం ద్వారా అతి తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో సౌత్ కొరియా కూడా ఒకటే. కానీ ఆ తర్వాత వాళ్ళు మరలా తిరిగి లేచి దేశాన్ని చాలా చక్కగా డెవలప్ చేసుకున్నారు. సౌత్ కొరియాలో మీరు సోమరపోతులను చూడరు, అక్కడ లేజీ పీపుల్ లేరు. అందరూ పనిచేస్తారు, అందరూ కష్టపడతారు, అందరూ ఫిట్గా ఉంటారు. ఎవరికి పొట్టలు లేవు అక్కడ, నేను చూస్తూ ఉంటే ఎవరికి బెల్లిలు లేవు ఎవరికి కూడా. అందరూ చాలా కష్టపడి పనిచేసి ఆ దేశాన్ని ఉన్నతమైన స్థానంలో తీసుకొచ్చారు. సౌత్ కొరియాలో 1952లో వారు జరుగుతున్నప్పుడు విపరీతమైన యుద్ధంలో చాలామంది కాళ్ళు చేతులు పడిపోయిన పరిస్థితుల్లో, తల్లి తండ్రి చనిపోతూ ఉంటే పిల్లలు అనాథలైపోయిన పరిస్థితిలో ఉన్నారు. ఆ సందర్భంలో అమెరికా నుండి ఎవరెట్ స్వాన్సన్ అని ఒక ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన సౌత్ కొరియా వెళ్ళాడు, ఆ యుద్ధ వాతావరణాన్ని చూడడానికి వెళ్ళాడు. ఒకరోజు ఉదయాన్నే లేచి అతని ఇంటి ముందు నిలబడగానే ఒక ట్రక్ వెళ్తుంది. యూజువల్గా ట్రక్లో ఏదన్నా ఒక గూడ్స్ లేకపోతే ఆర్టికల్స్ ఏవో తీసుకెళ్తూ ఉంటారు కదా. ఈ వ్యక్తి ఆ ట్రక్ను పరిశీలనగా చూస్తూ ఉంటే ఆ ట్రక్ నిండా కూడా ఆకలితో చచ్చిపోయిన చిన్నపిల్లల శవాలు ఉన్నాయి, కుప్పలుగా. ఆహారం లేక బక్క చిక్కిపోయి అస్థిపంజరాల్లో మారిపోయి, ఆ అస్థిపంజరాలు చరం వంటిస్తే ఎలా ఉంటుందో అలాంటి చిన్న బిడ్డలు ఆ ట్రక్ నిండా తీసుకెళ్తున్నారు దహన సంస్కారాలు చేయడానికి లేదా పాతి పెట్టడానికి. ఆ దృశ్యాన్ని చూశాడు, రోడ్డు మీద కుప్పకూలిపోయాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ప్రభువా ఏంటి భయంకర దారుణం. ఈ యుద్ధాల ద్వారా, కుటుంబాల విచ్ఛిన్నాల ద్వారా ఎంతోమంది అనాథలైపోతున్న బిడ్డలను నీకోసం పెంచుతాను, వారిని ప్రయోజకులుగా చేస్తాను, వారి దేశానికి ప్రపంచానికి దీవెనకరంగా చేస్తానని ఆ సౌత్ కొరియా రోడ్డు మీద మోకాళ్ళని ఎవరెట్ స్వాన్సన్ ఆయన 2 చేతులు ఆకాశం చాపి, లార్డ్ స్ట్రెంథెన్ మై హ్యాండ్స్, నా చేతులు బలపరిచేయ. ఇలాంటి బిడ్డలు, అభాగ్యులైన వారు, అనాథ పిల్లలైన వారికి నేను అండగా నిలబడాలి, నాతో కలిసి వచ్చే దేవుని ప్రజలందరూ కలిసి నిలబడతామని చెప్పి ఆ రోజు 1952వ సంవత్సరంలో కంపాషన్ అంటే కనికరం అనే ఒక సంస్థను స్థాపించి చిన్న బిడ్డలను, అనాథ పిల్లలను పోషించడం మొదలుపెట్టాడు. ఒకరిద్దరయ్యారు, నలుగురు 10 మంది అయ్యారు. అలా దేశాలకు వ్యాప్తి చెందింది. ఒక్కో దేశం నుండి ఒక్కో దేశానికి వెళ్ళి అనేక మంది అనాథ పిల్లలను చూశాడు. తల్లిదండ్రి లేని, వాళ్ళకి ఏదైనా బాధ వస్తే చెప్పుకోవడానికి ఎవరు లేని ఆ పిల్లలందరినీ చూశాడు. ఆకలి అవుతుంటే అన్నం ఎవరు పెడతారో తెలియదు, వాళ్ళకి బట్టలు లేకపోతే ఎవరు బట్టలు ఇస్తారో తెలియదు, ఉండడానికి ఎక్కడ ఉండాలో తెలియదు. ఈరోజు ఒక చోట ఉంటే రేపు మరొక చోట ఎక్కడెక్కడో ఉండి వారి ఎమోషన్స్ని పంచుకోవడానికి ఎవరు లేక, వారి ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడానికి ఎవరు లేక చిదిమైపోతున్న ఆ చిన్న బిడ్డల్ని చేరదీశాడు, గుండెలకు హత్తుకున్నాడు. మీరు ఎవ్వరు లేరని బాధపడకండి, నేనున్నాను, నా దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది, మీకు మేలు చేయాలని చెప్పి వాళ్ళందరినీ దగ్గరికి చేర్చాడు. అలా ఒక్కొక్కరిని దేవుని కోసం పెంచడం ప్రారంభించాడు. ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపబడ్డాడు. 29 దేశాలకు కంపాషన్ అనే సంస్థను వ్యాప్తి చేశాడు. లక్షల కొలది చిన్నపిల్లలను పోషించడం ప్రారంభించాడు. మన భారతదేశంలో కూడా అడుగుపెట్టి 150,000 మంది అనాథ పిల్లలను పోషించడం మొదలుపెట్టాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. 150,000 ఆర్ఫన్స్ మన దేశంలో కేర్ తీసుకోబడ్డారు. ఆ పిల్లల్ని చాలామందిని అద్భుతంగా చదివించాడు. కంపాషన్ సంస్థలో పెరిగిన చాలామంది చిన్నపిల్లలు ఈ రోజున ప్రపంచంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, సీఈఓలుగా ఉన్నారు, కంపెనీలు నడిపిస్తూ ఉన్నారు, ఉన్నతమైన డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చాలామంది మారారు. వారందరికీ అతను చెప్పిన మాట ఒకటే, ఎప్పుడో ఒకనాడు మీరు అనాథలుగా ఉన్నప్పుడు మిమ్మల్ని చేరదీశాను, మీకు మేలు చేశాను, మీరు తిరిగి నాకు మేలు చేయాలని అనుకోవట్లేదు, కానీ మీరు ఎవరికైనా మేలు చేసేవారిగా ఉండండి. మీలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సహాయం చేయండి. అనాథ బిడ్డలను ఎవరైనా తెలిస్తే వారి స్థాయి ఏంటో, వారి పరిస్థితి ఏంటో, వారి కులం ఏంటో, వారి మతం ఏంటో కూడా మీరు అడగాల్సిన అవసరం లేదు. స్ట్రెచ్ యువర్ హెల్పింగ్ హ్యాండ్ టువర్డ్స్ దెమ్. లెట్ us స్ప్రెడ్ ది హ్యుమానిటీ బై స్ప్రెడింగ్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమను చూపించిన ద్వారా మానవత్వాన్ని చూపిద్దామని అందరినీ ప్రోత్సహించాడు. దేవుని ప్రజలారా, దేవుని మహిమ కొరకు చెబుతున్నాను, ఈ రోజుకి 2024 జూన్ 2వ తారీఖుకి కంపాషన్ సంస్థ ద్వారా ఈ భూమి మీద 22 లక్షల మంది పిల్లలు పోషించబడుతున్నారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. ఇట్స్ నాట్ ఎ జోక్. ఒకసారి ఆయన ఫోటో వేయండి, ఎవరెట్ స్వాన్సన్ గురించి.
22 లక్షల మంది చిన్నపిల్లలను పోషిస్తున్న ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి చక్కని కృపనిచ్చింది. ఇంతకన్నా ఉన్నతమైన స్థానం ఏంటి చెప్పండి? 5,000 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాము, లేకపోతే 10,000 కోట్లు పెట్టి అది చేసాము, 20,000 కోట్లు పెట్టి ఇది చేసాము అన్నది గొప్ప, లేకపోతే 22 లక్షల మంది చిన్నపిల్లలను పోషిస్తున్న దైవజనుడు యేసు ప్రభు అంటే ఎవరనుకున్నారు? ఆయన ప్రేమతత్వం ఎంత బలమైందో తెలుసా? ఒక్క వ్యక్తి దేవుని కొరకు నిర్ణయించుకుంటే, కమిట్మెంట్ చేసుకుంటే ప్రపంచంలో ఎంత అద్భుతం చేస్తూ ఉంటే, అందరూ కలిస్తే, దేవుని ప్రజలు అందరూ కలిస్తే. కానీ ఒక చిన్న విచారకరమైన విషయం కూడా ఇక్కడ నేను చెప్పాలి. 150,000 మంది చిన్నపిల్లలను పోషిస్తున్న కంపాషన్ అనే సంస్థను మన భారతదేశంలో బ్యాన్ చేశారు. మీరు మా దేశంలో ఉండడానికి వీల్లేదు. మా అనాథ పిల్లల్ని అలాగే ఉండనివ్వండి, వీలైతే మేము పోషించుకుంటాం, లేకపోతే రోడ్ల మీద ఉంటారు. వాళ్ళు మీరెవరు వచ్చి ఇక్కడ చెప్పడానికని 150,000 మంది చిన్నపిల్లల భవిష్యత్తును రోడ్డు మీద నెట్టేశారు. కారణాలు ఇంకా ఎక్కువ నేను చెప్పాలని ఉద్దేశం, కొంతమంది బాధపడతారు. ఏం బ్యాన్ చేయాలి భారతదేశంలో? బార్ షాపులు బ్యాన్ చేయండి, దేశం బాగుపడద్ది. వ్యభిచార నిలయాలు బ్యాన్ చేయండి, దేశం బాగుపడద్ది. రెడ్ లైట్ ఏరియాలు బ్యాన్ చేయండి, దేశం బాగుపడద్ది. క్లబ్బులు పబ్బులు బ్యాన్ చేయండి, దేశం బాగుపడద్ది. గంజాయి బ్యాన్ చేయండి, దేశం బాగుపడద్ది. కంపాషన్ ఏం చేసింది ఆ దేశానికి? 150,000 మంది చిన్నపిల్లలు భోజనం పెట్టి కంటి నిండా నిద్రించి ఒంటి నిండా బట్టలు ఇస్తున్న ఆ సంస్థ అట దేశానికి హానికరమట. అందును బట్టి ఆ సంస్థను బ్యాన్ చేశారు. కానీ దేవుని పని ఆగుద్దా? ఆగలా. నేను బ్లెస్సీ గారు మా వివాహం అయిన తర్వాత ఒక అనాథ బిడ్డను కంపాషన్ ద్వారా పోషించడం మొదలుపెట్టాం. దేవుడు మనకిచ్చిన దానిలోనే కొంత ఒక అనాథ బిడ్డను మనం దత్తత తీసుకుందామని చెప్పి కంపాషన్ ద్వారా ఒక ఆర్ఫన్ బాయ్ని అడాప్ట్ చేసుకుని అతనికి కావాల్సినవన్నీ ప్రతి నెల ఎంతైతే అవసరం ఉందో అంత మేము పంపించేవాళ్ళం. ఒకరోజున మా అకౌంట్లోంచి డబ్బులు కట్ అవ్వట్లేదు. మాట్లాడుకున్నాం, యూజువల్గా ఈ మంత్లో 1st తారీఖు మనం పోషిస్తున్న అబ్బాయి కోసం డబ్బులు కట్టవ్వాలి కదా, ఎందుకు కట్టవట్లేదని వాళ్ళకి ఉత్తరం రాస్తే వాళ్ళు అన్నారు, వెస్లీ గారు వీఆర్ సో సారీ, భారతదేశంలో మా సంస్థను బ్యాన్ చేశారండి, మీ అకౌంట్లోంచి ఇంక మేము డబ్బులు తీసుకోలేం. ఆ రోజు ఇద్దరం కలిసి ప్రార్థన చేశాం. ప్రభువా, మేము ఒక బిడ్డను పోషించాలనుకున్నాం, కానీ అది కూడా బ్యాన్ చేశారట. ఎవరో ద్వారా కాకుండా మేమే పోషిస్తాం. ఈరోజు 35 మంది బౌలర్లను పోషించే కృప దేవుడు ఇచ్చారు. దట్స్ ఇన్స్పిరేషన్. మీరు చూస్తున్నారు వెస్లీ బాయ్స్ 35 మంది. ఇంకా ఎక్కువ మందినే చేయాలని, ఇంకా ఎక్కువ మందినే తీసుకోవాలని ఆశ అయితే మాకుంది, కానీ మనకున్న వనరులు కొంచెం పరిమితంగా ఉండడం ద్వారా చేయలేకపోతాం. కానీ డెఫినెట్లీ వన్ డే వెన్ గాడ్ బ్లెస్ మీ, దేవుడు ఖచ్చితంగా నన్ను దీవిస్తే, అవకాశాలు ఇస్తే, ఐ వుడ్ లైక్ టు బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ మోర్ పీపుల్. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? ఉన్నత స్థలానికి ఎగబాకడం అంటే 100 కోట్లు వెనకేసుకోవడం కాదు, 100 కోట్ల మందికి మేలు చేయడం, ప్రయోజనకరంగా ఉండడం, ఆశీర్వాదకరంగా ఉండడం. అలాంటి స్థాయిలోకి రావాలని ఆశిద్దామా? మనము మన కుటుంబాలు రానున్న తరాలకు దీవెనకరంగా ఉందామని ఆశిద్దామా? దేవుడు అదే కోరుతున్నాడు. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించు.